ఎంపీ మిథున్పై దాడి, పొంగనూరులో రోజంతా టీడీపీ గుండాల విధ్వంసకాండ, మారణాయుధాలు, రాళ్లతో పచ్చ మొక్కల స్వైర విహారం. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాటు వేసి మూక్కుమ్మడిగా దాడి, నిలువరించేందుకు ఎత్తించిన మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం. రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం, వాహనాలు ధ్వంసం, మాజీ ఎంపీ కారుకు నిప్పు. కళ్ళెదుటే ఓ ఎంపీపై దాడికి తెగబడ్డ పోలీసులు ప్రేక్షక పాత్ర. పరిస్థితి చేయి దాటడంతో గాలిలో కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్. సొంత నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యేలు పర్యటించకుండా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం. ఇది ఎంపీ మిథున్ రెడ్డి పైన నిన్న ఆయన సొంత నియోజకవర్గం రాజంపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని పొంగనూరులో ఆయన పర్యటించడానికి పోతే ఒక ఎంపీ లోక్సభలో ఆ పార్టీ పక్షనేత వైఎస్ఆర్సీపీ సంబంధించి ఆయనకే రక్షణ లేని పరిస్థితి. కొన్ని వందల మంది మాట వేసి మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం, మాజీ ఎంపీ రెడ్డప్ప పైన దాడి చేసే ప్రయత్నం, ఆయన వాహనాల ధ్వంసం చేసే ప్రయత్నం చేయటం అంటే మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? లా అండ్ ఆర్డర్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల చేతిలో పెట్టారా ప్రభుత్వం, లేదా హోంశాఖ పరిధిలో ఉందా అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ. ఎస్, లా అండ్ ఆర్డర్ అనేది హోంశాఖ పరిధిలో లేదా, వదిలేశారా ఇంటెన్షనల్గానే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పేశారా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మేము ఉంటాం చూసుకుంటామని ఏమన్నా హామీ ఇచ్చారా తెలియదు. కానీ విచ్చలవిడిగా ఇళ్లపైన దాడులు చేసి ఒక ఎంపీ ఆయన వాహనాలపైన దాడి, ఆయన అసలు త్రుట్టిలో తప్పిపోయిందట. వాళ్ళ గన్మెన్ కాల్పులు, ఇది గాలిలో కాల్పులు జరగకపోతే మీద పడి చంపే పరిస్థితి అని చెప్పి కూడా అక్కడ ప్రజల్లో చర్చ. ఈ పరిస్థితి ఉంటే ఎక్కడ ప్రజాస్వామ్యం బరికింది? దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు? ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితి. ఒక రకంగా ఆటవిక పాలన సాగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన నేను ట్వీట్ చేశారు. ఇదిగో పొంగనూరులో గూండాలు విధ్వంసకాండ, పొంగనూరులో తెలుగుదేశం గూండాలు ధ్వంసం చేసిన ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు ఎక్కడెక్కడ దగలబెట్టారట. మూకుమ్మడిగా చంపాలన్నదే టార్గెట్. టీడీపీ ముఖులు ఉదయం నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9:30 ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ముగించి మిథున్ రెడ్డి బయటకు వస్తున్నట్టు గుర్తించి ఒక్కసారికి విరుచుకుపడ్డారు. రాళ్లు రువుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. వారిని అడ్డుకునేందుకు ఎత్తించిన రెడ్డప్ప పైన దాడికి దిగాయి. బయటికి రారా అంటూ దుర్భాషలకు దిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా 25 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలయ్యాయి. 2 సాక్షి విలేకరులతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాలిలో కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్, అడుగడుగున పోలీసు వైఫల్యం, బాబు ఆదేశాలతోనే హౌస్ అరెస్టులు అంటూ మొత్తానికైతే నిన్న పెద్ద హై టెన్షన్ పొంగనూరులో. ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని గంటల పాటు మాజీ ఎంపీ మిగతా వైఎస్ఆర్సీపీ వంచిన ముఖ్య నాయకుల్ని ఆ ఇంట్లోనే ఉంచి విధ్వంసం చేశారు, దాడి చేశారు, రాళ్లు రువ్వారు. మొత్తానికి ఇది ఇంటిపైన దాడి చేస్తున్న దృశ్యాలు. ఇది జరుగుతుంది. దీనిపైన హోంమంత్రి గారు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఎవరి ఇంటి మీదకి ఎవరు వచ్చారు, ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది అక్కడ స్థానికులు చర్చించుకునే పరిస్థితి. ఎంపీ వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకుంటుంటే కొన్ని వందల మంది జమ అయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఇంటిపైన దాడికి వస్తే ఎవరిని రెచ్చగొట్టినట్టు. దీనికి ఏం కాలం ఇస్తున్నారు? కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు ఏదో పునరావాసం పరిహారం కోసం వచ్చారు. పరిహారం కోసం ఎవరి దగ్గరకు పోవాలి? ఇలా అధికార పార్టీ నాయకులు ఎవరు, అధికారంలో ఉన్నది ఎవరు? ఆ నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళని కలిస్తే పరిహారం సంబంధించిన పరిష్కారం దొరికింది. ప్రతిపక్ష పార్టీలోని ఎంపీ దగ్గర పోయి పరిహారం ఏం అడుగుతారు? ఆయన ఏం పరిహారం ఇస్తాడు? ఆయనకేం పవర్ ఉంటుంది? అక్కడున్న మంత్రి, అక్కడున్న ఎమ్మెల్యే రూలింగ్ పార్టీకి సంబంధించి నాయకుల్ని అడిగి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు నిజంగానే వాళ్ళకి పరిహారం రావాల్సి వస్తాయి. నిజంగానే పరిహారం కోసం వచ్చినాడు కర్రలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, రాళ్ళు ఏం అవసరం? పరిహారం కోసం వచ్చే పరిహారం బాధితులైతే దాడి చేసే ఆయుధాలతో రావాల్సిన అవసరం ఏముంటుంది అనేది కదా చర్చ. ఇది అలా నిస్సిగ్గుగా ఎల్లో మీడియాలో పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఏమని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టారు, వాళ్ళు పరిహారం కోసం వచ్చాయని రాశారు. ఏం పరిహారం? ఎవరు ఇవ్వాలి? ఎవరిచ్చే అధికారం ఉంది? ఇలా ఆ పరిహారం కోసం వచ్చినోడు నిజంగానే ఒకళ్ళ ఎంపీ దగ్గరకు వచ్చారనుకుంటే కొడవళ్ళు, గొడ్డళ్ళు, కర్రలు, కత్తులు, కటార్లు ఏం అవసరం వాళ్ళకి అనేది కనీసం
అసలు ఆ పరిహారం కోసం వచ్చి పరిహారం అడుగుతున్నట్టుందే. మూకుమ్మడిగా ఒక్క వదుండ పోయి దాడులు చేస్తుంటే, వెహికల్స్ తగలబెడుతుంటే, టూ వీలర్స్ తగలబెడుతుంటే, ఇది ఇప్పుడు జరుగుతున్నది. అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ దీన్ని ఒక రకంగా వేరే రకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ అసలు ఏం జరగలేదు అన్నట్టు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉన్నట్టు, ఎట్లాంటి శాంతి భద్రతలు సమస్య లేదన్నట్టు, ఇదే విషయం వేరే ప్రభుత్వం నుండి చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ ఏమని గగ్గోలు పెట్టేది? ఇట్లాంటి విధ్వంసాలు ఉంటే పెట్టుబడిదారులు ఎట్ట వస్తారు, పెట్టుబడులు ఎట్ట వస్తాయి, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరిగింది, రాష్ట్రం మరో బీహార్ అవుతుంది, రాష్ట్రం మరో యూపీ అవుతుందని చెప్పబోదురు. ఇట్లా నిలువున రోడ్లపై తగలబెడుతుంటే ఎంపీకే రక్షణ లేని పరిస్థితులు ఉంటే మరి ఇవాళ ఎట్లా వస్తాయి పెట్టుబడులు? ఎందుకు రాయరా వార్తలు, ఎందుకు మాట్లాడరా మాటలు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఇది సామాన్య ప్రజల మదిలో ఉన్న ప్రశ్న. ఇది అంటే వేరే ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా చిన్న గొడవ జరిగినా పెట్టుబడులు రావు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనట్టయిద్ది, రాష్ట్రం పరువు బాద్ది, రాష్ట్రం పరువు దేశం ముందు తీసినట్టయిద్ది. కానీ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉన్నప్పుడు 12 వాహనాల తగలబెట్టినా, లోక్సభలో ఆ పార్టీ పక్షనేతగా ఉన్న మిథున్ రెడ్డి పైన దాడి చేసినా, మాజీ ఎంపీ పైన దుర్భాషలాడినా, రాళ్ళు కత్తులు కటారులతో నుంచి దాడి చేసినా ఇది పరువు పోదు. దీనివల్ల పెట్టుబడులు ఆగు, దీనివల్ల లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉన్నట్టు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ మీడియాకి కానీ తెలుగుదేశం పార్టీకి. ఇది మీ ద్వంద్వ నీతి అని చెప్పి ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి.